హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము సైకాలజీ సంబంధించి నెక్స్ట్ పార్ట్ కంటిన్యూషన్ చూద్దాము. టాప్ 30 బిట్స్ అనేటివి చూద్దాము ఈ వీడియోలో. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఆల్రెడీ మనము మిగిలిన పార్ట్స్ కూడా చేస్తున్నాము, చూడండి. యూట్యూబ్లో కూడా ఫ్రీ వీడియోస్ అనేటివి ఉన్నాయి సైకాలజీ సంబంధించి అయితేనేమి. ఓకే, 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఉన్నటువంటి క్లాసెస్ అన్ని మీకు అప్లోడ్ చేస్తున్నాము. చూడండి వాళ్ళు ఉంటే వీడియోస్ వినండి. ఇక్కడికి వచ్చి మీరు టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేసుకోండి. యాప్లో మీకు టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాము. కింద లింక్ అనేది ఇచ్చాను డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు వీడియోస్ అన్నీ మీకు యూట్యూబ్లో ఫ్రీగా ఉన్నాయి, అవన్నీ వినండి. ఇక్కడికి వచ్చి ప్యారలల్గా మీరు ఏ క్లాస్ విన్నారో ఆ క్లాస్ టెస్ట్ అనేది ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అనేటివి ఉన్నాయి, టెస్ట్లు అనేటివి. సైకాలజీ కూడా ఉన్నాయి, సో చూడండి, ప్రాక్టీస్ చేసుకోండి. టాపిక్ వైజ్ ఉన్నాయండి, చాలా యూస్ఫుల్ అవుతాయి. ఒక బిట్ కూడా మీకు మిస్ కాకుండా ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్స్ పరంగా చూసుకున్నట్టయితే. ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి, ఆల్రెడీ 3rd EVS అంతా ఫ్రీగానే ఉంది. సో ఈ విధంగా ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి, రాయండి. నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి. కింద టెలిగ్రామ్ లింక్ అనేది ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మనకు ఏమైనా టెస్ట్లు ఉంటే, ఇంపార్టెంట్ టెస్ట్లు ఉంటే కనుక టెలిగ్రామ్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది, లింక్ అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, రక్షక తంత్రాలు వ్యక్తి యొక్క డాష్ను కాపాడుతాయి. డిఫెన్స్ మెకానిజం ప్రొటెక్ట్స్ ద ఇండివిజువల్స్. రక్షక తంత్రాలు వ్యక్తి యొక్క ఏ వేటిని కాపాడుతాయండి? ఆప్షన్స్: కుంటనమా, సంఘర్షణ, వ్యాకులతన, మూర్తిమత్వాన్న. మనం సంఘర్షణకు గురైనప్పుడు ఒత్తిడికి లోనవుతూ ఉంటాము. ఒత్తిడికి లేనప్పుడు మనకు కుంటనం అనేది రావడం జరుగుతుంది. కుంటనం వల్ల మనకు వ్యాకులత రావడం జరుగుతుంది. ఈ వ్యాకులత నుంచి తప్పించుకోవడానికే మనము రక్షక తంత్రాలను యూజ్ చేస్తామండి. ఈ రక్షక తంత్రాలు యూజ్ చేయడం వల్ల ఏం లాభం మనకు అంటే, మన మూర్తిమత్వాన్ని రక్షించుకోవచ్చు, మన పర్సనాలిటీని రక్షించుకోవచ్చు. అంటే మనం ఇంకా వ్యాకులతకు రక్షక తంత్రాలు కూడా ఎక్కువగా ఉపయోగించినామనుకోండి, ఎక్కువ ఉపయోగించి ఈ స్థాయి కూడా దాటిపోయిందంటే ఇంకా మనకు విషమ యోజనం అంటాం, పిచ్చి అనేది పట్టే అవకాశం ఉంటుంది. సో అందుకనే మనకి ఇక్కడ చూసినట్టయితే అదంతా అవ్వకుండా ఉండాలి అంటే రక్షక తంత్రాలు యూజ్ చేసుకుంటూ ఉంటాము సమయానికి అనుగుణంగా. సో ఇది మనకు సంబంధించి మూర్తిమత్వాన్ని కాపాడడానికి యూజ్ అవుతాయండి. ఈ స్వైర కల్పన ఉంది రక్షక తంత్రంలో, అంటే పగటి కళలు కనడం అనేది చాలా ప్రమాదకరము. అది ప్రమాదమైనటువంటి రక్షక తంత్రంగా యూజ్ చేసుకుంటామండి, చెప్తామండి. ఇక్కడ మనకు అది ఎక్కువగా యూజ్ చేయడం అనేది కూడా అంత మంచిది కాదు. మిగతాగా యూజ్ చేసుకుని కొంచెం రిలీఫ్ పొందొచ్చు, కానీ ఈ స్వైర కల్పన ఏదైతే ఉందో అత్యంత ప్రమాదకరమైనటువంటి రక్షక తంత్రంగా మనము చెప్తామండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ దీనికి. పూర్వ ముఠా దశ, ప్రీ గ్యాంగ్ ఏజ్ అని ఏ దశని అంటారు క్రింది వాణిలో? మనకు పేరులోనే ఉందండి, పేరులోనే ఉంది మనకి. ఆప్షన్స్: మామూలుగా మనం ముఠా దశ అని దేన్ని అంటామంటే ఉత్తర బాల్య దశని అంటామండి. ఉత్తర బాల్య దశ కన్నా ముందుండేది ఏమిటి అంటే పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. సో ఉత్తర బాల్య దశని మనం ఏమంటాము? ముఠా దశ అంటాము. సో ముఠా కన్నా ముందు ఉన్నటువంటి దశ పూర్వ ముఠా దశ, అంటే ముఠా దశ ఏర్పడడానికన్నా పూర్వము. ఓకే, అని మీనింగ్లో చూసుకోవచ్చు. సో పూర్వ ముఠా దశ అని దేన్ని అంటాము? పూర్వ బాల్య దశని అంటాము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారు. ఆల్రెడీ మనకు రిపీట్ అయినటువంటి బిట్ ఇది. మొదటి ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారు. ఆప్షన్స్: మొదటి ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారు. ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారన్నా ప్లస్ మనకు మెంటల్ ఏజ్ని పరిచయం చేసింది, కనుగొన్నది ఎవరన్నా మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆల్బర్ట్ బినే. ఐక్యూనైతే టెర్మన్ అని చెప్పచ్చు, మెంటల్ ఏజ్నైతే ఆల్బర్ట్ బినే అని చెప్పచ్చు. ప్రజ్ఞా పరీక్షను రూపొందించింది కూడా మనకు ఆల్బర్ట్ బినేనే, అందుకే మనకు దాని పేరు కూడా బినే సైమన్ అని చెప్పి ఉంటుంది. మనకు ప్రజ్ఞా పరీక్షలు అనేటివి ఉంటాయి, ఒక 4-5 ఉన్నాయండి. మనకి బినే చనిపోయిన తర్వాత కూడా రావడం జరిగింది కొన్ని పరీక్షలు, వాళ్ళ శిష్యులు కూడా కనుగొన్నారు. సో అవి కూడా చూద్దాం మనం మిగతా క్లాసెస్ ఉన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పు. ద ప్రాసెస్ ఆఫ్ చేంజ్ ఇన్ బిహేవియర్ డ్యూ టు ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్ ఈజ్. అనుభవము మరియు శిక్షణ ద్వారా ప్రవర్తనలో మన ప్రవర్తనలో జరిగే మార్పుని ఏమంటాము అంటే ఆప్షన్స్: అనుభవాలు, ఎన్నో ఎక్స్పీరియన్స్ అనేటివి ఫేస్ చేస్తుంటాం డైలీ లైఫ్లో. కొన్నిసార్లు మనము కొన్ని విషయం నేర్చుకోవడానికి ట్రైనింగ్ అనేది కూడా తీసుకుంటామండి. దాని ద్వారా మన ప్రవర్తనలో మార్పు అనేది వస్తుంది. దాన్నే ఏమంటామంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, అభ్యసనం, లెర్నింగ్.
మ్యాథ్స్ చిన్నప్పుడు మన టేబుల్స్ ఏ విధంగా నేర్చుకున్నాము, ఒక రకంగా చూసుకున్నట్టయితే బట్టి పద్ధతిలో నేర్చుకున్నాం కదా. సో ఈ విధంగా మనం దాన్ని ఏమంటామంటే ఒక రకంగా శిక్షణ అని అంటాము. సో అలా శిక్షణ తీసుకోవడం ద్వారా, ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా మనము అభ్యసనం అనేది జరిగింది, మనలో టేబుల్స్ నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా అనుభవం, శిక్షణ ద్వారా మన ప్రవర్తనలో జరిగే మార్పుని ఏమంటామంటే అభ్యసనం అని చెప్తాము. ఓన్లీ చదువు విషయానికే కాదు, మిగతా అన్ని విషయాల్లోనూ చూసుకోవచ్చండి. ఏదైనా మనలో అలవాటు ఏమన్నా చెడ్డ అలవాటు పోవాలంటే కొన్ని రోజులు దాన్నే ట్రై చేసినామంటే, ప్రాక్టీస్ చేసామంటే కనుక ఈ టైంకే ఇది చేయాలి అని చెప్పి సో మనకు అదే అలవాటు అయిపోవడం జరుగుతుంది. అంటే మన ప్రవర్తనలో మార్పు అనేది రావడం జరుగుతుంది. అది కూడా అభ్యసనం కిందకే వస్తుంది. ఓన్లీ చదువు గురించే కాదు అభ్యసనం అంటే. ఓకే, ఇది మనకు నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తిగత నీతి సూత్రాలను పాటించే కోల్బర్గ్ సిద్ధాంతంలోని స్థాయి. వ్యక్తిగత నీతి సూత్రాలను పాటించే కోల్బర్గ్ సిద్ధాంతాల్లోని స్థాయిలు. ద లెవెల్ ఇన్ కోల్బర్గ్ థీరీస్ ఆఫ్ ఇండివిజువల్ ఎథికల్ వాల్యూస్. మనకు కోల్బర్గ్ సంబంధించి నైతిక వికాస సిద్ధాంతం చూసుకుంటామండి. ఇక్కడ మనకి నైతిక వికాస సిద్ధాంతంలో ఎన్ని స్థాయిలు ఉంటాయి అంటే 3 స్థాయిలు ఉంటాయి. ముందు వీడియోస్లో మనం ఏమైనా దశలు అని చెప్పింటే కనుక కరెక్ట్ చేసుకోండి. స్థాయిలు అయితే 3 ఉంటాయండి. దశలు ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. ఓకే, స్థాయిలు ఎన్ని 3, దశలు ఎన్ని 6. 3 స్థాయిలు ఏంటివి మనకి? పూర్వ సాంప్రదాయ స్థాయి, ఇక్కడే ఉంది కదా, పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయక స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఈ మూడింటిని మనం స్థాయిలు అంటాం. ప్రతి స్థాయిలో మళ్ళీ మనకు 2 దశలు అనేటివి ఉంటాయి. వీటిని 1, 2, 3, 4, 5, 6 దశలు అని చెప్తాము. ఫస్ట్ వన్ ఏంటంటే శిక్షా విధేయత. ఓకే, శిక్షా విధేయత. ఇక్కడ శిక్షను తప్పించుకోవాలని అనుకుంటూ ఉంటాడు పిల్లవాడు. అంటే ఇక్కడ మనకు హోంవర్క్ రాయకపోతే టీచర్ కొడుతుంది అని చెప్పి హోంవర్క్ చేస్తాడు. అంతే, వాడికి మనసులో వచ్చేది కాదు ఆ ఫీలింగ్ అనేది. మేడం కొడుతుందేమో అంటే శిక్షకు భయపడి ఇక్కడ వారు విధేయతగా పనిచేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే బహుమతులు. నెక్స్ట్ సహజ స్వతంత్ర అధికరణ. సహజ స్వతంత్ర అధికరణ. ఇందులో ఏ విధంగా ఉంటాయంటే పిల్లవాడు బహుమతులు ఇచ్చావంటే నువ్వు ఇంప్రెస్ అవుతాడండి. అంటే నువ్వు నాకు బహుమతి ఇస్తే నేను ఇది చేస్తాను అనే విధంగా ఉంటుంది ఇక్కడ. అంటే ఏంటంటే నువ్వు స్కూల్కి పోరా అంటే నువ్వు రోజు నాకు పాకెట్ మనీ ఇచ్చావంటే నేను పోతాను అనడము. ఓకే, నువ్వు నాకు ఈ బొమ్మ ఇస్తే నేను నీకు ఈ బొమ్మ ఇస్తాను అని చెప్పి బదులుకు బదులు అడుగుతూ ఉంటాడండి. సో ఇది మనకు సెకండ్లో. ఈ ఫస్ట్ స్థాయిలో మనం ఈ 2 చూస్తాము. సాంప్రదాయక స్థాయిలో చూసుకుంటే 2 ఉంటాయని చెప్పాను కదా. ఇందులో ఏముంటుందంటే మంచి బాలుడు నీతి. అందరి దగ్గర మంచి బాలుడు అని అనిపించుకోవాలని చెప్పి చేస్తూ ఉంటాడు పనులు అనేటివి. వాడి స్వతహా కాకుండా అబ్బా నేను ఈ పని చేస్తే అందరూ నన్ను మంచివాడు పిల్లవాడు అని చెప్పి పొగుడతారు అని చెప్పి వాడు ఆ పని చేస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే మంచి పని చేస్తా టీచర్ పొగుడుతుంది కదా, ఆ పొగడ్త కోసం ఏం చేస్తాడు పిల్లవాడు, ఏమన్నా వస్తువు దొరికిందంటే పోయి టీచర్కి ఇచ్చేయడము. ఎందుకు పొగుడుతుంది పిల్లవాడు, అబ్బా ఈ పిల్లడు భలే మంచోడు అని అనుకుంటారని చెప్పి. ఒక ముసలామ రోడ్ దాటడానికి కష్టపడుతూ ఉంది. చూసే వాళ్ళందరూ నన్ను మంచివాడే అని అనుకోవాలని చెప్పి ఒక అబ్బాయి ఏం చేస్తాడు, ఆ ముసలామని రోడ్ దాటించడం అనేది జరుగుతుంది. అంటే ఒక పక్క అమ్మాయి ఉంటుందండి, చూస్తుంది, అబ్బా ఈ అమ్మాయి నన్ను మంచివాళ్ళు అనుకోవాలి అని చెప్పి అతను తన స్వార్థం లేకుండా తన ఫీలింగ్తో కాకుండా ఈ విధంగా చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసి మనం ఏమన్నా అనుకుంటారు అని చెప్పి ఆ విధంగా వాళ్ళు మంచిగా ఉండాలి, వీళ్ళు మంచోళ్ళు అని అనుకోవాలి అని ఆ ఫీలింగ్తో దాటిస్తారు చూడండి. అదంతా మనకు మంచి బాలుడు నీతి కిందికి వస్తుంది. ఎదుటి వాళ్ళు నన్ను మంచిగా అనుకోవాలని చెప్పి చేస్తూ ఉంటారండి. ఇది సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ చూసినట్టయితే ఇంకా మనకు దీంట్లో 4, ఇది ఏమంటామంటే 4వ దశ అంటామండి. పైన 2, ఇది 3వది అయిపోయింది. ఇప్పుడు 4వ దశ ఏంటంటే సాంఘిక క్రమాన్ని అనుసరించడము. సాంఘిక క్రమాన్ని అనుసరించడము, అధికారాలను గౌరవించడము. అంటే ఇక్కడ మనకు ఇప్పుడు స్కూల్కి ఎన్ని గంటలకు వెళ్ళాలి, 9కే వెళ్ళాలి. ఏంటది, అది ఒక సంస్థ నియమము, మనం పాటించాలి ఖచ్చితంగా. గుడికి పోయినప్పుడు సైలెంట్గా ఉండాలి, లైబ్రరీకి పోయినప్పుడు సైలెంట్గా ఉండాలి. సో ఇవన్నీ ఏమవుతాయంటే మనకు సమాజంలో ఉన్నటువంటి నార్మల్గా ఉన్నటువంటి కొన్ని నియమాలు అని చెప్తామండి. వీటినే మనము సాంఘిక క్రమాన్ని అనుసరించడము, అధికారాలను గౌరవించడం అని చెప్పి చెప్తాము. అంటే మన సమాజంలో ఉన్నటువంటి ఆ నియమాలకు అనుగుణంగా మనం ఉంటే దాన్ని మనము ఇది అంటాము. అంటే ఇది సాంప్రదాయక స్థాయిలో 4th దశగా చెప్పచ్చు. ఇక్కడ చూసినట్టయితే చాలామంది వ్యక్తులు ఈ నైతిక స్థాయిలో సాంప్రదాయ స్థాయి వైపు ఆగిపోతారండి. ఉత్తర సాంప్రదాయ స్థాయికి వెళ్ళాలంటే చాలా విశాలమైన మనసు ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఇక్కడ మనకు సూపర్ ఈగో ఉంటుంది కదా, సూపర్ ఈగో అంతరాత్మ దశ అని చెప్తాము మనము. దీన్ని ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాళ్ళు మనకు ఉత్తర సాంప్రదాయ స్థాయికి చేరుకుంటారండి. ఆల్మోస్ట్ చాలామంది సాంప్రదాయక స్థాయితోనే ఆగిపోతూ ఉంటారు. ఈ ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఏముంటుంది అంటే 2 ఉంటాయి. వ్యక్తిగత ఒప్పందం,
హక్కులు అంటే వ్యక్తిగత హక్కులు, సహజ ఒడంబడిక. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? వ్యక్తిగత నీతి సూత్రాలు అని ఇచ్చారు. సో చూడండి, మనకి ఇక్కడ వ్యక్తిగత హక్కులు, వ్యక్తిగతంగా వచ్చేటువంటి ఒప్పందాలు, సహజ ఒడంబడిక, ఇవన్నీ అంటే మనం రాజ్యాంగం చట్టం ఏమైతే ఉందో దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి, నడుచుకోకుండా ఉండడం చట్టానికి వ్యతిరేకం అవుతుంది, ఆ తప్పు మనం చేయకూడదు అనే ఫీలింగ్లో ఉంటారు ఇక్కడ. అందుకే ఇంత విశాలమైన హృదయం ఉన్నంటే దీన్ని మనము అంతరాత్మ దశతో పోల్చుతూ ఉంటామండి. సూపర్ ఈగో స్టేజ్ అండి. మనకి ఇక్కడ ఉన్నటువంటి పర్సన్స్కి సూపర్ ఈగో అనేది ఉంటుంది. అంటే అంతరాత్మ దశ, అంతరాత్మ అనేది మంచిగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ దశ వరకు చాలామంది అయితే చేరుకోలేరు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? వ్యక్తిగత నీతి సూత్రాన్ని పాటించే కోల్బర్గ్ సిద్ధాంతంలోని స్థాయి అని ఇచ్చారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడే చెప్పాను కదా. సో దీని ప్రకారం రాజ్యాంగము చట్టంలో ఏమైతే ఉందో దానికి అనుగుణంగా మనం మెలగాలి, లేకపోతే తప్పు అని చెప్పి భావిస్తూ ఉంటాడండి. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే అంతరాత్మ. విశ్వజనీన నైతిక సూత్రాలకు అనుగుణంగా ఆత్మసాక్షిగా, మన అంతరాత్మ సాక్షిగా రూపుదిద్దుకునే అంశాలన్నీ మనం దీనిలో చూసుకుంటామండి. అంటే ఏంటంటే నిజాయితీ, న్యాయము, ధర్మము ఆధారంగా నడుచుకోవాలి అనే మీనింగ్లో ఇవన్నీ మనకు యూనివర్సల్గా మనకు ఆ స్థాయికి సంబంధించి నిజాయితీ, ధర్మము, అహింస, న్యాయము ఇలాంటివన్నీ. అంటే ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక ఖైదీ తనకు జీవిత ఖైదీ శిక్ష పడుతుంది అని చెప్పి తనకు జీవిత ఖైదీ అనే శిక్ష పడుతుంది, నేను ఈ తప్పు కదా ఒప్పుకుంటే అని తెలిసి కూడా తను ఆ తప్పు ఒప్పుకుంటాడు. ఎందుకు? తను చేసినటువంటి తప్పుకి శిక్ష పడాలి, లేకపోతే నా అంతరాత్మ శాంతించదు అనే మీనింగ్లో ఉంటాడు అంట. సో అలాంటివి అన్నీ మనకి ఏమొస్తాయంటే ఈ 6th దశకి రావడం జరుగుతుంది. అంతరాత్మ దశ లాస్ట్ వన్ అండి. జీవిత ఖైదీ అని తెలిసి కూడా నిజాయితీగా పిల్లవాడు ఒకడు ఒప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే దాంట్లో నిజాయితీ కనిపిస్తుంది. తనకు శిక్ష పడుతుంది అని తెలిసి కూడా తను ఒప్పుకుంటున్నాడు తన అంతరాత్మ కోసము. సో ఇది మనకు సంబంధించి ఆప్షన్ 6th వన్ ఏంటంటే అంతరాత్మ దశ. ఇది మనకు దీనికైతే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మొత్తంగా చెప్పుకున్నాం. స్థాయిలు అయితే 3 ఉంటాయి. ప్రీవియస్ వీడియోలో మనం ఏమైనా తప్పు చెప్పినా కూడా మీరు కరెక్ట్ చేసుకోండి. స్థాయిలు 3 ఉంటాయి, దశలు అయితే 6 ఉంటాయి. ఇలా కూడా అడుగుతారు. కోల్బర్గ్ నైతిక వికాసంలోని స్థాయిల సంఖ్య అని చెప్పి 3 అని ఇస్తాడు, 6 కూడా ఇస్తాడు మనకి ఇక్కడ ఆప్షన్స్లో. కన్ఫ్యూజ్ కాకూడదు. స్థాయిలు అయితే 3, దశలు అయితే 6. నెక్స్ట్ క్వశ్చన్, మనోసాంఘిక వికాస సిద్ధాంతం రూపకర్త ఈ దేశానికి చెందినవారు. అసలు రూపకర్త ఎవరు? ద ఇన్వెంటర్ ఆఫ్ సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ బిలాంగ్స్ టు దిస్ కంట్రీ. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరంటే ఎరిక్ ఎరిక్సన్. మనం ఆల్రెడీ టేబుల్ కూడా చెప్పుకున్నాం కదా. పూర్వ శైశవ దశ అని, ఉత్తర శైశవ దశ 0 నుంచి 1.5 ఏజ్ వరకు ఉంటుంది. దీంట్లో మనకు పిల్లవాళ్ళలో నమ్మకం, అపనమ్మకం అనేటువంటి భావన అనేది ఉంటుంది అని చెప్పి ఆ టేబుల్ అంతా మోస్ట్ ఇంపార్టెంట్. త్వరలో క్లాస్ కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ఎరిక్సన్ అని ఇక్కడ మనకు డైరెక్ట్ పేరు ఇవ్వలేదు. సిద్ధాంతం రూపొందించింది ఎవరో, ఆయన ఏ దేశానికి చెందినవారు అని అడుగుతున్నారు. సిద్ధాంతాన్ని రూపొందించింది ఎరిక్ ఎరిక్సన్. ఆ టేబుల్ 8 అనేది ఉంటాయండి. టేబుల్లో 8 అంశాలు ఉంటాయి కదా. సో మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది. వీడియో చెప్తాను త్వరలోనే, నేను అప్లోడ్ చేస్తానండి. వీడియో క్లాసెస్ అన్నీ, సైకాలజీ వీడియో క్లాసెస్, ఫ్రీ వీడియో క్లాసెస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ప్లేలిస్ట్ అనేది ఉంది, కింద లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో. చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆన్సర్ చూద్దాము. ఎరిక్ ఎరిక్సన్ ఏ దేశానికి చెందినవారు అని చెప్పి అర్థం ఇక్కడ ఇండైరెక్ట్గా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. జర్మనీ దేశానికి చెందినటువంటి వ్యక్తి అండి ఈయన ఎరిక్ ఎరిక్సన్. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని మనకు పరిచయం చేశాడు. గణిత ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులకు వారి సామర్థ్యాలను బట్టి స్లిప్ టెస్ట్ అనేది నిర్వహించాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించింది ఏమిటి? 8వ తరగతి విద్యార్థులకు వారి సామర్థ్యాలను బట్టి స్లిప్ టెస్ట్ అనేది నిర్వహించాడంట. ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించినది. A mathematics teacher conducted slip test to 8th class students based on their abilities. Here teacher considered. పిల్లవాళ్ళ యొక్క ఏం ఉద్దేశం మనసులో పెట్టుకొని ఆమె మనకు స్లిప్ టెస్ట్ అనేది సామర్థ్యాలను బట్టి పెట్టింది అంటే ఆప్షన్స్. వారి సామర్థ్యాలను బట్టి అన్నారు కదా. అంటే ఒక పిల్లవాడి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, ఇంకొక పిల్లవాడి సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఇతని సామర్థ్యానికి అనుగుణంగా, ఇతని సామర్థ్యానికి అనుగుణంగా
ఉండేటట్టు స్లిప్ టెస్ట్ అనేది పెట్టిందంట. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతి పిల్లవానికి వ్యక్తికి మధ్య ఎన్నో భేదాలు ఉంటాయి. వాటిల్నే మనం వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటామండి. ప్రతి వ్యక్తికి ఒకేలా ఉండవు. ఈవెన్ మనకి కమల పిల్లలు తీసుకున్నా కూడా మనకు ఇద్దరికి ఒకే విధమైనటువంటివి ఉండవు. రూపం ఒకేలా ఉంటుంది, కానీ లోపల ఉన్నటువంటి మైండ్ సెట్ అయితేనేమి, మిగతా ఉన్నటువంటి అలవాట్లు అయితేనేమి, భౌతిక రూపం అంతా బాగానే ఉంటుంది, ఇద్దరికి ఒకేలా ఉండొచ్చు, కానీ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ మాత్రము ఇద్దరిలో డిఫరెన్స్ అనేది ఉంటుంది. అది కవలలైనా సరే ఎవరికైనా సరే. ఓకే, వైయక్తిక భేదాలు అంటాం వీటిని. అంటే ఇక్కడ మేడం ఏం పాటించినట్టు, వైయక్తిక భేదాలకు అనుగుణంగా ఇక్కడ మనకు ఆమె టెస్ట్ అనేది నిర్వహించినట్టు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కావాలని మర్చిపోవడాన్ని ఇలా అంటారు. మనకు ఎవ్రీ పేపర్లోనూ రిపీట్ అవుతుంది, చూసుకోండి, ఈసారి కూడా మనకు రిపీట్ అవుతుంది కంపల్సరీ. ఇంటెన్షనల్ ఫర్గెటింగ్ ఈజ్ కాల్డ్. కావాలనే మర్చిపోతామండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. దమనం అండి, రిప్రెషన్ అంటాము కావాలని మర్చిపోవడము. దీన్నే మనము మానసిక ఆత్మహత్య, ఉద్దేశపూర్వక స్మృతి అని కూడా అంటామని చెప్పుకున్నాము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి ఇష్టం లేని విషయాలు, మనకు బాధ కలిగించే విషయాలు మనం కావాలని చెప్పి మర్చిపోవడము. ఎవరైనా చనిపోయినప్పుడు, ఇష్టమైన వ్యక్తి చనిపోయినప్పుడు తనని మర్చిపోవడానికి ట్రై చేయడము. సో ఇవన్నీ మనకు చెప్పుకోవచ్చు. స్మృతి నాశనము లేదా అమ్మీషియా అంటే ఏంటండి, మనకు మైండ్ పోవడము, ఏమైనా యాక్సిడెంట్ అయ్యి ఏమన్నా తలకు బలమైన దెబ్బ తగిలి కొంత విషయాలు అనేటివి మనం మర్చిపోవడం జరుగుతుంది. దాన్నే అమ్మీషియా అని చెప్పి అంటామండి. పద్మజ అనే 7వ తరగతి విద్యార్థిని ఇంతవరకు ఎవరూ కనుగొనని సోలార్ కుక్కర్ని కనిపెట్టిందంట. అయితే తనలో ఉండే సృజనాత్మకత స్థాయి ఏమిటి? పద్మజ ఏ క్లాస్ 7th స్టూడెంట్ ఇన్వెంటెడ్ ఏ సోలార్ కుక్కర్ దట్ నో వన్ హ్యాడ్ ఎవర్ డిస్కవర్డ్. ద క్రియేటివిటీ లెవెల్ ఆఫ్ పద్మజ ఈజ్. ఆమె యొక్క క్రియేటివిటీ లెవెల్ అనేది ఏ విధంగా ఉందంటే, కొత్త వస్తువుని ఆవిష్కరించింది కదా, సో ఆవిష్కరణ స్థాయిలో ఉందండి. ఆమె ఏమన్నా వ్యక్తపరిచింటే వ్యక్తీకరణ స్థాయి, ఏమన్నా పరిశోధించింటే పరిశోధన స్థాయి అయిండు. ఇక్కడైతే మనకు ఈ ఎవరు కనిపెట్టింది కాబట్టి ఇక్కడ ఆవిష్కరణ అంటే ఏంటి, ఇన్నోవేటివ్. ఎవరు కనిపెట్టిందండి. సో అందుకే మనకి ఇక్కడ ఆవిష్కరణ అని చెప్పాము. ఉత్పత్తి కూడా కాదు, ఎవరు కనిపెట్టింది. సో ఆవిష్కరణ కిందకే రైట్ అవుతుంది అది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయులు అందరూ బోధిస్తారు, సురేష్ ఉపాధ్యాయుడు కాబట్టి అతను కూడా బోధిస్తాడు అనేది. ఆల్ టీచర్స్ టీచ్, సురేష్ ఈజ్ ఎ టీచర్, సో హీ ఆల్సో టీచర్స్. దిస్ స్టేట్మెంట్ బిలాంగ్స్ టు. ఫస్ట్ ఏది తీసుకున్నారో చూడండి, ఉపాధ్యాయులు అందరూ బోధిస్తారు, ఇదొక సూత్రంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ మీకు a+b² = a² + 2ab + b² అని చెప్పి ముందు నేను ఫార్ములా చెప్పేస్తాను నీకు. అంటే ఉపాధ్యాయులు అందరూ టీచర్లే అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఫార్ములా కిందకి వేసుకోండి. నెక్స్ట్ దీని తర్వాత ఏం చెప్తాను, చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను అనమాట నేను ఇక్కడ. a అనేది 2 అనుకోండి, b అనేది 3 అనుకోండి. ఇప్పుడు చేయండి, ఈ ఫార్ములాని యూజ్ చేసి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో దాన్ని చేస్తారు. అలాగే ఇంకోటి ఇస్తాను, 1 చేయండి, a ప్లేస్లో 1 అనుకోండి, b ప్లేస్లో 4 అనుకోండి, ఇది చేయండి అని చెప్తాను. అంటే ఈ సూత్రాన్ని బేస్ చేసుకొని మిగిలిన ఎగ్జాంపుల్స్ అనేవి నేను ఇవ్వడం జరిగింది. ఇలా కనుక చేసినట్టయితే దాన్ని మనము నిగమనాత్మక వివేచన అని చెప్తాము. నిగమాత్మక పద్ధతి అని కూడా ఉంది పేరు మనకి. నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు మనకు రివర్స్. ఇక్కడ మనం సూత్రాన్ని బేస్ చేసుకొని తర్వాత ఫస్ట్ సూత్రాన్ని నేర్పించేసి తర్వాత ఎగ్జాంపుల్స్ నేర్పించడం జరుగుతుంది నిగమన పద్ధతిలో. ఆగమన పద్ధతిలో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ నేర్పించి తర్వాత దాన్ని బట్టి సూత్రాన్ని తేవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఉపాధ్యాయులు అందరూ బోధిస్తారు అనేది మనకు సూత్రం అయితే, దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పాము, సురేష్ ఉపాధ్యాయుడు, అందుకే సురేష్ కూడా బోధిస్తున్నాడు అని చెప్పారు. అంటే ఉపాధ్యాయుడు ఎవరు, సురేష్ అంట, సో బోధిస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటావు, నరేష్ అని తీసుకుంటావు. ఓకే, నరేష్ ఉపాధ్యాయుడు అందుకే బోధిస్తున్నాడు అని చెప్పి దీన్ని బేస్ ఆధారంగా మనం వివిధ ఎగ్జాంపుల్స్ అనేటివి మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి ఏమవుతుంది, నిగమనాత్మక వివేచన. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పి ఇప్పుడు చూడండి, చిలుక రెక్కలున్నాయి ఎగురుతుంది, పిచుక రెక్కలున్నాయి ఎగురుతుంది, కాకి
రెక్కలున్న ఎగురుతుంది. గద్ద రెక్కలున్న ఎగురుతుంది. ఇవన్నీ ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత ఏం చేస్తావు, రెక్కలు ఉండేటివన్నీ ఎగురుతాయి, వీటినే మనం పక్షులు అంటామని చెప్పి చెప్పుకోవచ్చా. సో ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని సూత్రం తెచ్చాం. దీన్ని మనము ఆగమన పద్ధతి అంటాము. ముందే మనము రెక్కలు ఉన్నటువంటివన్నీ మనకు ఎగురుతాయి ఆకాశంలో అని చెప్పి తర్వాత వాటికి ఎగ్జాంపుల్గా చిలుక, పిచుక, కాకి, గద్ద వీటన్నిటికీ రెక్కలు ఉన్నాయి కాబట్టి ఆకాశంలో ఎగురుతాయి అని చెప్తాము. సో ఇది మనకేమవుతుంది, నిగమన అవుతుంది. అర్థమైందా. ఫస్ట్ సూత్రం చెప్పేసి తర్వాత కదా మన ఎగ్జాంపుల్ చెప్తే నిగమన, ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పేసి తర్వాత సూత్రం చెప్తే ఆగమన. ఎలిమెంటరీ చిన్నపిల్ల వాళ్ళకైతే ఆగమన పద్ధతి యూజ్ చేయాలి, హై స్టాండర్డ్ పిల్లవాళ్ళకైతే నిగమన పద్ధతి అనేది యూజ్ చేయాలి. ఓకే, ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. వ్యక్తిగత విద్యా పథకం ఐఈపీ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఇస్ ఫర్ అంటే వీటికి సంబంధించింది అని ఇచ్చారు. కింది వాటిలో దేనికి అని ఆప్షన్ ప్రాథమిక స్థాయి విద్యార్థులక, ఉన్నత స్థాయి విద్యార్థులక, ఉన్నత స్థాయి విద్యార్థులక, అభ్యసన వైకల్యం ఉన్న విద్యార్థులక. వ్యక్తిగత విద్యా పథకం ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అనేది అభ్యసన వైకల్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే సంబంధించిందండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆథర్ ఆఫ్ ద బుక్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆప్షన్ డైరెక్ట్ బిట్ ఇది. ఆప్షన్ 3 బ్రూనర్ అండి. బ్రూనర్ గారు రచించారు ఈ బుక్ని. CAVD ప్రజ్ఞామాపని ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించింది. CAVD క్యాడ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ వార్ డిజైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్. CAVD ప్రజ్ఞామాపని ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. ఏ సిద్ధాంతం ఆధారంగా అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. బహుకారక సిద్ధాంతం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతాన్ని మనకు కనుగొన్నది ఎవరంటే థారండైక్ అండి. థారండైక్ మనకు కనుగొన్నారు. ఇతనే మనం ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ అనిమల్ సైకాలజీ అంటాం. థారండైక్ని ఫాదర్ ఆఫ్ అనిమల్ సైకాలజీని అని అంటాము. అంటే జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని చెప్తాం థారండైక్ని. బహుకారక సిద్ధాంతాన్ని కనుగొన్నది థారండైక్. ఈ బహుకారక సిద్ధాంతాన్ని ఆధారంగానే ఈ CAVD ప్రజ్ఞామాపన తయారు చేయడం అనేది జరిగింది. CAVD అంటే ఏంటంటే కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్ అండి. C అంటే ఏంటంటే కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్, A అంటే అర్థమెటిక్, V అంటే వొకాబులరీ, D అంటే డైరెక్షన్స్ అంటే నిర్దేశాలు. ఇది ఒక ప్రజ్ఞ పరీక్ష అని చెప్పుకోవచ్చు. మనము ఎదుటి వారిలో ప్రజ్ఞని పరీక్షించాలంటే మనము ఇది యూజ్ చేస్తూ ఉంటామండి. ఈ క్యావ్డ్ అనేటువంటి టెస్ట్ని ప్రజ్ఞామాపనని యూజ్ చేసి కనుక్కుంటాము ఎదుటి వాళ్ళలో ఎంతవరకు ఉంది ప్రజ్ఞ అనేది. ఇది మనకు సంబంధించి జస్ట్ మనకి చూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇది కూడా ఇంపార్టెంట్. ద్వికారక సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరంటే చార్లెస్ స్పియర్మెన్ అండి. చార్లెస్ స్పియర్మెన్ అండి. ఇతనే ఈ ద్వికారక సిద్ధాంతాన్ని కనుగొనడం అనేది జరిగింది. దీంట్లో 2 కారకాలు ఉంటాయి. ద్వి అంటే ఏంటి 2, కారకం అంటే కారకాలు, 2 కారకాలు ఉంటాయి. అవి ఏంటివంటే G ఉంటుంది మరియు S ఉంటుంది. G అంటే ఏంటంటే మనకు జనరల్ అని చెప్పచ్చు, అంటే సాధారణ ప్రజ్ఞ అని చెప్పచ్చు. ఎస్ అంటే ఏంటంటే స్పెసిఫిక్ అని చెప్పచ్చు, నిర్దిష్ట ప్రజ్ఞ లేక ప్రత్యేక ప్రజ్ఞ. ఓకే, G అనేటువంటి కారకం, S అనేటువంటి కారకం మనకు ఈ ద్వికారక సిద్ధాంతంలో మనము చూడొచ్చండి. ఇక్కడ మన నెక్స్ట్ బహుకారక సిద్ధాంతం అంటే మనకు బహు అంటే ఏంటి చాలా. ఓకే, చాలా రకాలుగానే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రజ్ఞలో ఇక్కడ అనేక కారకాలు అనేటివి ఉంటాయి. అందుకే మనకు 1, 2 అని ఇవ్వకుండా బహుకారకాలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. బహు అంటే అనేక అనే కదా అర్థము. సో ఇది నెక్స్ట్ ఇంకోటి చూసినట్టయితే మనకు ఈ థర్డ్ వన్ ఏమంటామంటే సామూహిక కారక సిద్ధాంతం అయితే మనకు థర్స్టిన్ అండి. మనకి ఇది కూడా అడుగుతారు, ఈ సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరు అని కూడా అడుగుతూ ఉంటారు. ఫస్ట్ది అయితే స్పియర్మన్, నెక్స్ట్ సెకండ్ది అయితే థారండైక్, థర్డ్ సామాజిక కారక సిద్ధాంతాన్ని అయితే థర్స్టిన్ గారు రూపొందించడం జరిగింది. దీన్నే మనము ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అని కూడా అంటామండి. ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతం అని అంటాము. దీంట్లో ఏం చెప్పారంటే ప్రతి వ్యక్తిలోనూ 7 ఉంటాయంట. 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉంటాయి. ఇందులో ఉండేటువంటి 7 ఏవైతే ఉన్నాయో, 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 కలిసి సామూహికంగా పనిచేయడం అనేది జరుగుతుందంట. అంటే 1 కన్నా ఎక్కువ సామర్థ్యాలు కలిసి సామూహికంగా పనిచేస్తాయండి. అందుకే ఇక్కడ ఏం చెప్పారు, సామూహిక కారక సిద్ధాంతం పేరులోనే మనకు రావడం జరిగింది. ఈ 7 కూడా ఏంటివి అంటే మనకి ఇక్కడ అవి కూడా అడుగుతారు. కింది వాళ్ళ 7 లేనిదేదని అడుగుతారు. ఓకే, ఫస్ట్ వన్ శాబ్దిక సామర్థ్యము,
సంఖ్యా సామర్థ్యము, ప్రాదేశిక లేదా పటాల సామర్థ్యము, ప్రత్యక్ష సామర్థ్యము, ఓకే, పదధారాలత సామర్థ్యము, స్మృతి సామర్థ్యము, వివేచన సామర్థ్యము. ఈ 7 కలిసి మనకు పనిచేస్తాయి కారకాలుగా. అందుకే దీన్ని సామూహిక సామర్థ్యం అని చెప్పి అనడం అయితే జరిగింది. అంటే ఏంటి, సంఖ్యా సామర్థ్యం ఎందుకు యూజ్ అవుతుంది? నువ్వు ఇప్పుడు మ్యాథ్స్ చేయాలనుకోండి, గణితంలో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? సంఖ్యా సామర్థ్యం అనేది ఉండాలి. సంఖ్యల గురించి తెలియడము, నీకు సంఖ్యా నాలెడ్జ్ అనేది, సంఖ్య గురించి ప్రజ్ఞ అనేది ఉండాలి, అప్పుడే చేయగలుగుతావు. స్మృతి ప్రజ్ఞ ఉండాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఆ ప్రాబ్లం చేయాలంటే నీకు మ్యాథ్స్ గురించి, ఆ సంఖ్యల గురించి తెలిసి ఉండాలి, ఎలాంటి ఫార్ములా యూజ్ చేస్తావు ఏదని చెప్పి. ఓకే, ఆ ప్రాబ్లం ముందు ఎప్పుడో నేర్చుకుని ఉంటావు కదా, ఆ ఫార్ములాస్ కానీ ఎక్సెట్రా, అవి నీకు గుర్తుండాలి. అంటే స్మృతి సామర్థ్యం కూడా నీకు ఉండాలి. సో సంఖ్యా సామర్థ్యం ఉండాలి, స్మృతి సామర్థ్యం ఉండాలి. ఒక ప్రాబ్లమ్ని నువ్వు సాల్వ్ చేయాలంటే మ్యాథ్స్కి సంబంధించి, ఓకే, ఇది ఏ రకంగా మనం లాజిక్గా సాల్వ్ చేయడం అనేది అంటే నీకు ఆలోచించే శక్తి ఉండాలి. ఇది ఈ ప్రాబ్లంకి ఈ ఫార్ములా అయితేనే సెట్ అవుతుంది, ఈ ఫార్ములా బేస్ చేసుకుంటేనే ఆన్సర్ వస్తుంది అనేది ఆలోచించగలుగుతావు. దాన్నే వివేచన అంటాము. సో ఈ విధంగా 3 కలిసి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది, ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ని. సో ఈ విధంగా మనకు ఒకటి సాల్వ్ చేయాలంటే ఇవన్నీ కలిసి సామూహికంగా పనిచేస్తేనే మనకు అవుతుంది, సాధ్యం అని చెప్తారు కదా. సో అదే మనకు సామూహిక కారక సిద్ధాంతంగా మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. దీన్నే మనము ప్రజ్ఞా నిర్మితి సిద్ధాంతం అని కూడా అంటాము. మీకు ఇంకా నెక్స్ట్ క్లాస్ కూడా అవసరం లేకుండా మొత్తం ఇన్నే కవర్ అయిపోతుంది చూడండి. ఇది మనకు కనుక్కున్నది ఎవరంటే గిల్ఫర్డ్. ఈయనేం చెప్పాడంటే ప్రజ్ఞకు 3 విశేషకాలు ఉంటాయని చెప్పాడండి. 3 విశేషకాలు ఉంటాయి. అవి ఏంటివి అంటే కాప్ అంట, COP కాప్ అంట. సి అంటే ఏంటంటే కంటెంట్ అండి, సి అంటే కంటెంట్, ఓ అంటే ఆపరేషన్స్ అంటే ప్రచాలకాలు, కంటెంట్ అంటే ఏంటి విషయాలు, ఓ అంటే ఆపరేషన్స్ ప్రచాలకాలు, పి అంటే ప్రోడక్ట్స్ అంటే ఉత్పత్తులు. ఇక్కడ ఇది కూడా అడుగుతారు. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో, ప్రజ్ఞా నిర్మితి సిద్ధాంతంలో భాగంగా గిల్ఫర్డ్ తెలియజేసినటువంటి COPలో సి అనగా ఏమిటి, ఓ అనగా ఏమిటి, పి అనగా ఏమిటి అలా విడివిడిగా అడుగుతారు. ఓకే, సి అంటే కంటెంట్, ఓ అంటే ఆపరేషన్స్, పి అంటే ప్రోడక్ట్స్. ఓకే, ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే ఇది చెప్పుకున్నాము. నెక్స్ట్ మనం ఇంకా చూద్దాము. ప్లస్ ఇంకొకటి బిట్ ఏంటంటే, దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఈ 3 ఉన్నాయి కదా, ఈ సిలో ఎన్ని ఉంటాయంటే కంటెంట్లో 5 ఉంటాయి మనకి, విషయాలు ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయండి విశేషకాలు. ఇక్కడ మనకు 3 ఉన్నాయి కదా, ఈ 3 విశేషకాల్లోనూ మళ్ళీ చూడండి, ఈ సిలో కంటెంట్లో అయితే మనకు 5 ఉంటాయి. చిహ్నాలంట అంటే పిల్లవాడు దేని గురించి ఆలోచిస్తాడు అని చెప్పి, మనకు ఏమన్నా ఇచ్చామంటే ఒక సమస్యని ఇచ్చినప్పుడు దేని గురించి ఆలోచిస్తాడు అని ఒక 5 అనేటివి ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ ఆపరేషన్స్లో చూసుకున్నట్టయితే ఇందులో కూడా ఒక 5 అనేటివి ఉంటాయి. అంటే సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, స్మృతితో ఆలోచిస్తాడు అని, వాళ్ళ ఎలా ఆలోచిస్తాడు అని. ఇక్కడైతే వేటి గురించి ఆలోచిస్తాడు అని, ఇదైతే ఎలా ఆలోచిస్తాడు అని. ఇంకా ప్రోడక్ట్స్ అంటావా, ప్రోడక్ట్స్లో మనకు 6 ఉంటాయి. 6 ఏంటివి అంటే మనకి ఇక్కడ ఏముంటుందంటే ఫలితము వీటిలో ఏదో ఒకటి అయ్యి ఉంటుంది అని చెప్పి ఆలోచించడం జరుగుతుంది. ఇది ఒక ఆలోచన ప్రాసెస్ అండి. ఒక ప్రజ్ఞా పరీక్ష అనేది ఏ విధంగా నిర్వహిస్తావు, ప్రాసెస్ ఏం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ తెలపడం అనేది జరిగింది. ఈ 5 దీంట్లో 5, దీంట్లో 5, దీంట్లో ఒక 6, 5 5 ఇక్కడ మనం చూసుకుంటే 5 5 25, 25 6 ఎంత అవుతుందంటే మనకి 5 6 30, 6 12 13 14 15, 150 కారకాలు అనేటివి ఉంటాయి. క్వశ్చన్ ఎలా వస్తుందంటే ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో కారకాల సంఖ్య, నీకు ద్వికారక చెప్పాం కదా, దీంట్లో కారకాలు ఎన్ని 2, బహుకారకలో అనేకము. ఓకే, దీంట్లో అయితే 7 కలిసి సామూహికంగా పనిచేస్తాయని చెప్పాను. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో కారకాలు ఎన్ని అంటే 150. ఓల్డ్ బుక్ ప్రకారం అయితే 120 ఇచ్చారు. మనకు న్యూ బుక్ ప్రకారం అయితే న్యూ బిఎడ్ బుక్స్ ప్రకారం అయితే 150 అనేది రైట్ ఆన్సర్. ఓకే, ఇది మనకు సంబంధించి ఇక్కడ మీకు మొత్తంగా చెప్పేసాను చూడండి. దీని గురించి ఏ ప్రశ్న వచ్చినా మీరు రాసేయచ్చు. ప్రజ్ఞా పరీక్షల్లో భాగంగా మనం అవన్నీ చూసుకుంటాం. ఈ పైనవన్నీ ప్రజ్ఞా పరీక్షల్లో భాగంగా చూసుకుంటాం. ప్రజ్ఞా పరీక్షలు, ప్రజ్ఞా సిద్ధాంతాలు, పరీక్షా సిద్ధాంతాల్లో నెక్స్ట్ సపరేట్ వీడియో కూడా చెప్తాను. ఒక ప్రజ్ఞా పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశ, అకార్డింగ్ టు పియాజే ఇంట్యూటివ్ థాట్ పీరియడ్ ఈజ్ ఆప్షన్స్. పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశ ఎన్ని సంవత్సరాల వరకు, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇక్కడ మనకు మెయిన్గా 4 అని చెప్పుకున్నాము. ఇది అయితే మనకు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 4 నుంచి 7 సంవత్సరాలు. మెయిన్గా చూసుకుంటే 0 నుంచి 2 ఇంద్రియ చాలక దశ,
2 నుంచి 7, 7 నుంచి 11, 11 అబవ్ అని చెప్పాము. ఈ 2 నుంచి 7లో భాగంగా పూర్వ ప్రచాలక దశలో భాగంగా 2 దశలు ఉంటాయి. మళ్ళీ మనకు ప్రాక్ భావన దశ, అంతర్బుద్ధి దశ. 2 నుంచి 4 వరకు ప్రాక్ భావన దశ ఉంటే 4 నుంచి 7 వరకు ఉంటుంది. 2 నుంచి 3 అయినా వేసుకోండి, ఏం కాదు. 2 నుంచి 4 అయినా వేసుకోవచ్చు. 4 నుంచి 7 ఇది ఉంటుంది, మనకు అంతర్బుద్ధి దశ అనేది ఉంటుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గెస్టాల్ట్ అనగా ఏమిటి? మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. గెస్టాల్ట్ అనగా ఏమిటి? ఆప్షన్స్. గెస్టాల్ట్ అంటే మీనింగ్ ఏంటంటే సంపూర్ణము లేదా ఫుల్ అనేటువంటి, టోటల్ అనేటువంటి మీనింగ్లో ఇస్తుంది. అంటే సమగ్రము. సమగ్రము ఈజ్ ద రైట్ ఆన్సర్. అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. ఆథర్ ఆఫ్ అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథ రచయిత ఎవరు? ఈ గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే ఆప్షన్స్ చెప్పాను నేను ఇంతకుముందే. ఫాదర్ ఆఫ్ అనిమల్ సైకాలజీ అని ఎవరిని అంటారండి? థార్న్డైక్ని అంటారు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అనిమల్ ఇంటెలిజెన్స్ రాసింది కూడా ఈయనే అండి. ఇది ఒకే బుక్, అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనేటువంటిది ఒకే ఒక బుక్ ఇక్కడ మనకి ఇదంతా. ఓకే, ఇది మనకు రాసింది థార్న్డైక్. ఇతన్నే మనము జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని చెప్తామండి. ఈయనే మనకు యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని కూడా పరిచయం చేయడం అనేది జరిగింది. ప్లస్ ఇప్పుడే పైన చెప్పుకున్నాం కదా బహుకారక సిద్ధాంతం, బహుకారక ప్రజ్ఞ. ఇక్కడ నేను చెప్పాను కదా బహుకారక సిద్ధాంతం కూడా కనుక్కున్నది ఎవరంటే థార్న్డైక్. ఇట్లా ఒకసారి కన్నా మీకు ఒకరు వచ్చారంటే కనుక వాళ్ళ గురించి మొత్తం అక్కడనే అంతా రివిజన్ చేసుకోండి. రివిజన్ కాకపోయినా మళ్ళీ వెనక్కి పోయిమైనా సరే రివిజన్ చేసుకొని బాగా గుర్తుంటుంది. అలాగైతే నెక్స్ట్ చూద్దాం. ఇతివృత్త గ్రాహ్యక నికష అనేది మనం ప్రీవియస్ బిట్లో కూడా చెప్పుకున్నాం. టాట్ థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ ఈజ్. ఇది ఏ రకమైనటువంటి పరీక్ష అని చెప్పి ఇక్కడ మనకు అడగడము. ఆప్షన్స్. ఆప్షన్ 4 మూర్తిమత్వ పరీక్షా సాధనంగా చెప్పుకోవచ్చు. ఇది మూర్తిమత్వాన్ని పరీక్షించడానికి యూజ్ చేస్తారు. మనం పైన అన్ని ప్రజ్ఞని పరీక్షించడానికి చెప్పుకున్నాము. ఇవి చూడండి మూర్తిమత్వాన్ని పరీక్షించడానికి టాటు, క్యాటు ఇలాంటివన్నీ మనము చూసుకుంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మూర్తిమత్వ పరీక్షలు, ప్రక్షేపణ పరీక్షలు, ప్రజ్ఞా పరీక్షలు అనేటివి చూసుకోవాలి. సగటు ప్రజ్ఞావంతుని ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఐక్యూ ఆఫ్ యాన్ యావరేజ్ పర్సన్ ఈజ్. సగటుగా మనకు యావరేజ్గా అదే చాలామంది అందరికీ ప్రజ్ఞ అనేది ఐక్యూ టెస్ట్ చేస్తారండి. చాలామందికి చేస్తే దాంట్లో యావరేజ్నే తీస్తారు. యావరేజ్ తీస్తే మనకి ఎంత ప్రజ్ఞ వచ్చింది అంటే జనాల్లో అందరికీ ఎంత ప్రజ్ఞ కలిగిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 90 నుంచి 109 వరకు ఐక్యూ కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దీన్నే మనము సగటు ప్రజ్ఞావంతుని యొక్క ప్రజ్ఞాలబ్ధి, సగటు ప్రజ్ఞావంతుడు అని చెప్పి చెప్తాము. ఈ స్టేజ్లో ఉన్నటువంటి అతన్ని. ఓకే, ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు మనకు జనాభాలో చూస్తే. ఈ క్రింది పద్ధతిలో స్మృతి తక్కువ. ఏ పద్ధతిలో స్మృతి తక్కువగా ఉంటుంది? ఇన్ దిస్ మెథడ్ మెమరీ ఈజ్ లో. అంతే కదా, బట్టి పద్ధతి ఇదే రైట్ ఆన్సర్. చూస్తేనే కనుక్కోవచ్చు. మనం బట్టి పద్ధతి ఓన్లీ నువ్వు చూసింది గుడ్డిగా బట్టిగా చదువుకుంటూ పోతావు కానీ ఎలాంటి అవగాహన చేసుకోవు కదా. సో ఎక్కువ కాలం గుర్తుండదు నీకు బట్టి పద్ధతిలో చూసుకున్నట్టయితే. సో స్మృతి అనేది తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర స్థితులకు అనుప్రయుక్తం కావడమే అభ్యసన బదలాయింపు నిర్వచించిన వారు. నిన్ననే మనం క్లాస్ చేసుకున్నాము అభ్యసన బదలాయింపు ప్లస్ ఈ సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద. దాంట్లో కూడా రిపీట్ అయినటువంటి బిట్ ఇది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్యారెట్ అండి, ఇతను అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఒక స్థితిలో జరిగినటువంటి అభ్యసనం పూర్తిగా కానీ కొంచెం కానీ వేరే స్థితులకు అనుప్రయుక్తం కావడాన్ని అభ్యసన బదలాయింపు అని చెప్పింది గ్యారెట్. అదేవిధంగా ఒక రంగం అని ఇచ్చారనుకోండి, ఒక రంగము స్థితి అని ఇస్తే మనకు గ్యారెట్. ఒక రంగం నుంచి ఒక రంగంలో జరిగిన అభ్యసనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర రంగానికి అనుప్రయుక్తం కావడమే అభ్యసన బదలాయింపు అని చెప్పింది ఎవరు అని చెప్పాను? క్రో అండ్ క్రో. అర్థమైందా? నిన్న చెప్పినటువంటి మనం డెఫినేషన్స్లోని మనకు మోస్ట్ ఒకటనేది కంపల్సరీ వస్తుంది డెఫినేషన్స్లో, చూసుకోవాలి. దీనికైతే ఆప్షన్ 4. ఒకవేళ రంగం అని ఇచ్చారనుకోండి, రంగం అని ఇచ్చారంటే క్రో అండ్ క్రో ఈజ్ ద రైట్ ఆన్సర్. బిఎఫ్ స్కిన్నర్ ప్రయోగం దీనికి చెందినది. బిఎఫ్ స్కిన్నర్ ప్రయోగం దేనికి చెందిందని ఈజీగా కనుక్కోవచ్చు. ఆప్షన్స్.
ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి సంబంధించి మనకు ఇదంతా చేసింది ఎవరంటే బిఎఫ్ స్కిన్నర్ బాక్స్ కూడా కనుగొన్నాడు, ఎలుక మీద ప్రయోగం చేశాడు. యత్నదోష అభ్యసన సిద్ధాంతం అయితే తారండైక్ పిల్లి మీద చేయడం జరిగింది. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు చేయడం జరిగింది, గెస్టాల్ట్ వాదులు చేశారు. సుల్తాన్ అనేటువంటి తెలివైనటువంటి చింపాంజీ మీద చేశారు. నెక్స్ట్ సాంప్రదాయక నిబంధన సిద్ధాంతము ఎక్కడ వినలేదు కదా అనుకుంటున్నారేమో, కాదు దీన్ని మనం ఏమంటామంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అని అంటామండి. ఈ విధంగా ఆప్షన్స్లో మీకు కన్ఫ్యూజ్ చేయడానికి కూడా అడుగుతూ ఉంటారు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అని ఇవ్వకుండా సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం అని ఇచ్చారు చూడండి. అంటే ఏంటంటే ఇది మనకు ఇవాన్ పావ్లో గారు కనుగొన్నారు అండి. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకు సాంప్రదాయక పరమైంది, అందుకే మనకు సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం అంటాము. ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని అయితే ఇది మనకు యాంత్రిక పరమైందండి, యంత్రం యూజ్ చేసి కనుక్కోవడం అనేది జరిగింది. సో ఇది మనకు యాంత్రిక పరమైనదిగా చెప్పచ్చు. ఓకే, ఇది మనకు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. దీనికైతే ఆప్షన్ ఏంటంటే 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయుని ముఖ్యమైన వృత్తిపరమైనటువంటి లక్షణం ఏమిటి? an important professional quality of a teacher. ఆప్షన్స్ మెయిన్గా ఉపాధ్యాయునికి వృత్తిపరంగా చూసుకుంటే ఉపాధ్యాయుని ముఖ్యమైన వృత్తిపరమైన లక్షణం ఏమిటి? వృత్తిపరంగా చూసుకుంటే ఎలాంటి లక్షణం కలిగి ఉండాలి? కరుణ కాదండి, కరుణ అంటే ఉండాలి కానీ మెయిన్గా చూసుకుంటే ముఖ్యమైన నడిచాడు అక్కడ. ఉంటే నీకు సహనం ఉండాలి. ఓకే, పిల్లవాళ్ళని మనము కంట్రోల్ చేయాలంటే నీకు ఎంతో ఓపిక ఉండాలి. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చింది ఏమన్నారు? ముఖ్యమైనది అన్నారు. ఈ 4ట్లో ఏది ఫస్ట్ ప్లేస్ ఉండాలి అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విషయ పరిజ్ఞానం నీకు ముందు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి, అప్పుడే నువ్వు పిల్లవాళ్ళకి బోధించగలుగుతావు. నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందంటే పిల్లవానికి వివిధ పద్ధతుల్లో నువ్వు బోధించడం జరుగుతుంది. నువ్వే ఒక బట్టి కట్టుకొని వచ్చావనుకోండి, పిల్లవాళ్ళకి చెప్పేటప్పుడు సేమ్ ఆ బట్టి కట్టుకొచ్చుకున్న పద్ధతులు మాత్రమే చెప్తావు. అదే నీకు విషయ పరిజ్ఞానం అనేది బాగా అర్థమైందంటే నాలెడ్జ్ బాగున్న పిల్లవాళ్ళకి ఒక విధంగా చెప్పగలుగుతావు, నాలెడ్జ్ తక్కువ ఉన్న పిల్లలకి బేసిక్స్ నుంచి చెప్పగలుగుతావు. సో ఈ విధంగా మనకు విషయ పరిజ్ఞానం అనేది ముఖ్యంగా ఉండాలి అని చెప్తున్నారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కిండర్ గార్డెన్ విద్యా విధానం ప్రవేశపెట్టినది ఎవరు? ఈ కిండర్ గార్డెన్ విద్యా విధానం అనేది మనకు ఏ పద్ధతిని బేస్ చేసుకొని రావడం జరిగింది అని కూడా అడుగుతారు. క్రీడా పద్ధతిని బేస్ చేసుకొని రావడం జరిగింది. ఈ కిండర్ గార్డెన్ మెథడ్ ప్లస్ మ్యాంటిసోరీ మెథడ్ ఉంది కదా, మ్యాంటిసోరీది. సో ఈ రెండు మనకు ఏ పద్ధతిని ఆధారం చేసుకొని తేవడం జరిగింది అంటే క్రీడా పద్ధతిని ఆధారం చేసుకొని తెచ్చారండి. ఓకే, ఎక్కువగా వీళ్ళు ప్రాధాన్యత క్రీడా పద్ధతికి ఇవ్వడం జరిగింది. దీనికి మనకు సంబంధించి కిండర్ గార్డెన్ విద్యా విధానం ప్రవేశపెట్టింది మనకు అందరికి తెలిసిందే, వింటూనే ఉంటాం మనం ఇక్కడ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రోబెల్. ఆప్షన్ 4 మ్యాంటిసోరీ గారు మ్యాంటిసోరీ పద్ధతిని ప్రవేశపెట్టినారు. కిండర్ గార్డెన్ అంటే ఏంటని కూడా అడుగుతారు, మనకు ఆల్రెడీ బిట్ రిపీట్ అయింది. కిండర్ అంటే చిన్నపిల్లలండి, గార్డెన్ అంటే తోట, అంటే శిశువుల తోట అని చెప్తాము. వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతిని ఇలా కూడా పిలుస్తారు. ఇది కూడా సేమ్, అంటే రివర్స్లో అడిగారు క్వశ్చన్ మనకు ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి బిట్స్లో. కేస్ స్టడీ మెథడ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓన్లీ మీరు క్వశ్చన్లు ఇంట్లో సరిపోదండి, మీరు కింద కామెంట్ సెక్షన్లో రెస్పాండ్ అవ్వండి. మీ మార్క్స్ ఎన్ని వచ్చాయో చెక్ చేసుకోండి, 30కి ఎన్ని మార్క్స్ వచ్చాయో చెక్ చేసుకోండి, కామెంట్ చేయండి కింద. అవి కూడా మీరు ఇక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే యాప్లో కూడా మీకు ఉన్నాయి, సైకాలజీ టెస్ట్లు అనేటివి ఉన్నాయి, ఆల్ టాపిక్స్ సంబంధించి ఉన్నాయండి. అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. ఇవి ప్రాక్టీస్ చేసుకొని ఈ క్లాసెస్ విన్న తర్వాత మీరు ఇంకా ఈ బిట్స్ విని ఇంకా అది చేశారంటే చాలా రకాలుగా మీకు బాగా గుర్తుంటుంది, కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతారు. 3rd నుంచి 8th వరకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ క్లాసెస్ కూడా మీకు ఉన్నాయి యూట్యూబ్లో ఫ్రీగానే. క్లాసెస్ వినండి, ఇక్కడికి వచ్చి టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, 3rd క్లాస్ చూడండి. మొత్తం 19 టెస్టులు ఉంటే 19 టెస్టులు ఫ్రీగానే ఉన్నాయి. 3rd క్లాస్ మొత్తం ఫ్రీగానే ఉంది, ఒకసారి ట్రై చేయండి, రాయండి. బిట్లు నచ్చితేనే మీరు పర్చేజ్ చేసుకోండి. 6thలో కూడా ఒక ఫ్రీ కంటెంట్ ఉంది, ప్లస్ 7thలో కూడా ఒక ఫ్రీ కంటెంట్ అనేది వదులున్నాం. చూడండి వాళ్ళు ఉంటే రాయండి. టెస్ట్లు అనేటివి డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా రాసేటివి, ఫ్రీగా రాసి మరి మీకు ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కనుక పర్చేజ్ చేసుకోవచ్చు. బిట్ ఫార్మేషన్ అనేది మీకు చూస్తూనే నచ్చుతుంది బాగా. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు ఏదైతే తక్కువ కాస్ట్లో ఉంది, త్వరలోనే హైక్ చేసే ఉద్దేశం అయితే ఉంది మనకి ఇక్కడ. చూడండి, ఇప్పుడే పర్చేజ్ చేసేసుకోండి. 1 year వరకు ఉంటుంది వ్యాలిడిటీ. ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు, అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అండి, ఎన్నిసార్లు అయినా మీరు రాసుకోవచ్చు ఎగ్జామ్స్ వరకు.
చూద్దాము. వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి అని దేన్ని కూడా అంటారు అంటే చికిత్సా పద్ధతిని అంటారు. క్లినికల్ మెథడ్ని మనము వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి అని అంటాము. ప్రీవియస్లో ఏమడిగారంటే ముందు డిస్కస్ చేసుకున్నటువంటి బిట్లలో క్రింది దానిలో క్లినికల్ మెథడ్ అని ఏ మెథడ్ని అంటారు అని కూడా అడిగారు. వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ మెథడ్. నెక్స్ట్, పరికల్పన పద్ధతి యొక్క లక్షణం కానిది. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్. ప్రకల్పన పద్ధతి, దీన్ని మనం ప్రాజెక్ట్ మెథడ్ అంటాము. దీని యొక్క లక్షణం కానిది విద్యార్థులు పూర్తిగా కృత్యంలో పాల్గొంటారు. అవునండి, ఒకటి మీకు మనకు సమాజంలో ఉన్నటువంటి చాలా చెట్లు ఉన్నాయి కదా, మనకి చెట్లకు సంబంధించి ఆకులు చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని ఆకులు చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని రంపపు ఆకారంలో ఉంటాయి. ఈ విధంగా ఆకుల మీద మీరు పరిశోధన చేసుకురండి అని చెప్పి ఆకులు అన్నీ సేకరించుకొని తండి వివిధ రకాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ అనేది నువ్వు ఇస్తావు పిల్లవాడికి. పిల్లవాడు సమాజంలో మనకు ఆ మనకి ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో చూసి ఒక్కొక్క ఆకును పీక్కొని వచ్చి డిఫరెంట్గా ఉండేటివి అన్నీ మనకు తయారు చేయడం అనేది జరుగుతుంది ఒక బుక్ అనేది. ఇది మనకి ఏమవుతుంది, పిల్లవాడు స్వయంగానే చేస్తాడు వెళ్ళి. సో అది మనకు ప్రాజెక్ట్ పద్ధతి అంటాం. ఈ విధంగా పిల్లవాడిని ఈ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది కృత్యంలో. ఈ విధంగా మనకు ప్రాజెక్ట్ పద్ధతి ద్వారా చాలా యూజ్ ఉంటుంది. బెస్ట్ మెథడ్ అని చెప్పచ్చు. విద్యార్థులు పూర్తిగా కృత్యంలో పాల్గొంటారు. వాళ్ళతో పాటు ఏం పొద్దుస్తున్నాడు, నువ్వు వెళ్ళ వెనకమ్మిడి ఆకులు కూడా తీసుకురావడానికి తనే వెళ్తాడు, తనే సేకరించుకొస్తాడు, తనే రెడీ చేస్తాడు పుస్తకంలో అంతా. సో పూర్తి కృత్యం అంతా వాడే చేస్తాడు విద్యార్థి. సో ఇది మనకు యూజ్ అనే చెప్పచ్చు. దాని యొక్క లక్షణమే కదా. ప్రకల్పన పద్ధతి లక్షణం కానిది కనుక్కోమన్నారు. ఇక్కడ ఏది సెట్ కాదో చూద్దాం. ఇదైతే సెట్ అవుతుంది, రైటే. ప్రకల్పన కృత్యాలు నిజ జీవిత అనుభవాలతో సంబంధం కలిగి ఉంటాయి. నిజమే కదా, డైలీ లైఫ్లో జరిగేటువంటివే ఉంటాయి. డైలీ లైఫ్లో ఉండేటువంటి డైలీలో చూస్తూ ఉన్నటువంటి చెట్లకు సంబంధించి మనం తెమ్మన్నాం. సో ఆప్షన్ 1, 2 కూడా రైటే. తదుపరి అభ్యసనాన్ని నిరుత్సాహపరుస్తుంది. ఎందుకు నిరుత్సాహపరుస్తుంది? తదుపరి అభ్యసనాన్ని ఇంకా ఉత్సాహపరుస్తుంది. పిల్లవాడు చాలా ఎంజాయ్గా ఫీల్ అవుతూ ఉంటాడు అలాగా చేయడం అనేది. కూర్చోబెట్టి ఉపన్యాస పద్ధతిలో చెప్తూ ఉంటే కన్నా ఇలాగ వాళ్ళకి అనుభవాలతో చెప్పామంటే చాలా బాగా గుర్తు పెట్టుకుంటారు, బాగా క్రియాత్మకంగా ఉంటారు. సో ఇది మనకు రాంగ్ ఆన్సర్ అండి. ప్రకల్పనను నిర్వహించడంలో విద్యార్థులకు స్వేచ్ఛ ఉంటుంది. ప్రాజెక్ట్ చేయడంలో వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ అనేది ఉంటుంది. నువ్వేమి నియమాలు ఏం పెట్టవు, ఇన్స్ట్రక్షన్స్ ఏం పెట్టేదేమి ఉండదు. పిల్లవాడు స్వేచ్ఛగా చేయగలుగుతాడండి. ఆప్షన్ 3 అనేది మనకు దీనికి సెట్ కాదు. సో ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఎలిమెంటరీ సెకండరీ స్థాయిలోని అభ్యాసకులందరికీ ఒక విశాల ప్రాతిపదికలో సాధారణ విద్యను అందించాలని ప్రతిపాదించింది ఎవరు? It states that broad-based general education should be offered to all learners at all elementary and secondary level. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అంటాం ఎన్సిఎఫ్, ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి, జాతీయ విద్యా విధానమా, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఎన్సిఈఆర్టీ అబ్రివేషన్ మనకు అడుగుతారు ఇవి కూడా. ఎన్ఈపి అబ్రివేషన్ ఓకే, ఇదంతా తెలిసిందే. ఎన్సిఎఫ్ అబ్రివేషన్ చూసుకోవాలి, ఇవి కూడా మనకు అడుగుతారు. దీనికైతే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలిమెంటరీ సెకండరీ స్థాయిలో అభ్యాసకులందరికీ ఒక విశాల ప్రాతిపదికలో సాధారణ విద్యను అందించాలి అని ప్రతిపాదించింది నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఎన్సిఎఫ్. ఈ ఎన్సిఎఫ్లో కూడా మనకు ఉన్న ఎన్సిఎఫ్ 2005 ఉంది కదా, మనకు చూసుకోవాలి, అవి కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, పోస్కో యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్. పోస్కో యాక్ట్ వీరి కొరకు చేయబడినటువంటి చట్టము. పోస్కో యాక్ట్ అండి మనకు ఎవరు బేస్డ్గా చేశారు, ఎవరికి ఉపయోగకరంగా ఉండేలా చేశారంటే మనకు పిల్లలకు సంబంధించండి. ఇది బాలలు ఓకే. పోస్కో యాక్ట్ అంటాం దీన్ని మనము. బాలలకు సంబంధించి ఇది తేవడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల స్వరూపము. స్కూల్ స్ట్రక్చర్ ఇన్ ద ప్రెజెంట్ ఎన్ఈపి 2020 ఆల్రెడీ ప్రీవియస్ చెప్పుకున్నాం, మనం ప్రీవియస్ బిట్లు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడంలో వచ్చింది. ఆప్షన్ 1 అండి, 5+3+3+4 ఓకే. ఫస్ట్ సెకండ్ ప్లస్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ అన్నట్టుగా మనకు ఈ 5 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ 3 అంటే ఏంటి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. నెక్స్ట్ 3 అంటే 6th, 7th, 8th. నెక్స్ట్ ఇక్కడ 4th వన్ చూసినట్టయితే 9th, 10th, 11th, 12th, 13th క్లాసెస్ అనేటివి మనం ఇక్కడ చూసుకుంటామండి. ఇక్కడ మనకి ప్రీవియస్ బిట్ కూడా వచ్చింది కదా, ఏజ్ ఎంత ఉంటుంది అని చెప్పి.
మన ప్రభుత్వం విద్యార్థులకు నిఘంటువును అందించిన పథకము. అవర్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ డిక్షనరీ టు స్టూడెంట్స్ అండర్ ది స్కీమ్. ఏ స్కీమ్ కింద మనకు ప్రభుత్వం పిల్లవాళ్ళకి డిక్షనరీస్ నిఘంటువును అందించింది? ఆప్షన్స్ జేవీకే కిడ్స్ అండి. జగనన్న విద్యా కానుక కిడ్స్లో భాగంగా మనకు ఇక్కడ డిక్షనరీ కూడా ఇవ్వడం జరిగింది పిల్లవాళ్ళకి. సాధారణంగా కంప్యూటర్ మెమొరీ చిన్న ఫైల్స్ను ఇలా కొలుస్తారు. యూజువల్లీ స్మాల్ ఫైల్స్ ఆఫ్ కంప్యూటర్ మెమొరీ ఆర్ మెజర్డ్ ఇన్ జీబీలలోనా, కేబీలలోనా, ఎంబీలలోనా, టీబీలలోనా? జీబీ అంటే గిగాబైట్, కేబీ అంటే కిలోబైట్, ఎంబీ అంటే మెగాబైట్, టీబీ అంటే టెరాబైట్. ఫస్ట్ మనకు కేబీ, ఓకే, 1024 కేబీ ఈక్వల్ టు 1 ఎంబీ, 1024 ఎంబీ ఈక్వల్ టు 1 జీబీ, 1024 జీబీ ఈక్వల్ టు 1 టీబీ. అతి చిన్న ప్రమాణం ఏది వీటిల్లో? కేబీ అనేది చిన్నది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కేబీ తర్వాత ఎంబీ, ఎంబీ తర్వాత జీబీ, జీబీ తర్వాత టీబీ. దీంతో మనకి ఈ బిట్స్ అనేటివి కంప్లీట్ అవుతాయి, 30 బిట్స్. నెక్స్ట్ వీడియోలో మనము కంటిన్యూషన్ చూద్దాము. మీరైతే టెస్ట్ సిరీస్ తీసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఇక్కడ ఫ్రీ టెస్టులు ఉన్నాయి, కంటెంట్ ఉంది, మీకు ఫ్రీ కంటెంట్ కూడా ఉంది. ఫ్రీ కంటెంట్ అంతా యూట్యూబ్లో ఫ్రీగా ఉంది. ఈ టెస్టులు మాత్రమే మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందులోనూ చాలా వరకు ఫ్రీ ఉన్నాయి. ప్రాక్టీస్ చేసుకోండి, నచ్చితేనే మీరు పర్చేజ్ చేసుకోండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి. ఓకే.